ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. శ్రీ ఆండాళ్ అమ్మవారు రచించిన తిరుపావై 4వ పాసురంలో అజి మజైక్కణ్ అనే పదంతో ప్రారంభమవుతుంది. తిరుపావై 4వ పాసురం. అజి మజైక్కణ్ ఒన్రు నీకై కరవేల్ అజియుళ్ புக்கு முகந்து கொடு ஆர்த்து ஏரி ஊஜி முதல்வனுரு வம்போல் மெய்கருத்து பாஜி எந்தோளுடை பற்ப நாபன் கையில் ஆஜி போல் மின்னி வலம்புரி போல் நின்று திருந்து தாஜாதே சாரங்க முதைத்த శరమజై పోల్ వాజ ఉలగెనిల్ పెయ్దిడాయ్ నాంగుళుం మార్గజి నీరాడ మగజిందేలో రెంబావాయ్. తిరుపావై 3వ పాసురంలో భగవంతుని కీర్తన వల్ల వచ్చే ఫలితాలను వివరిస్తే ఇక్కడ వ్రతానికి అవసరమైన విషయాల్ని వరుణదేవుడికి ప్రార్థిస్తుంది ఆ ఆండాళ్ అమ్మవారు. ఈ పాసురంలో సముద్రం నుంచి నీటి ఆవిరి పైకి వెళ్ళి ఆ నీటి ఆవిరి ద్వారా నల్లటి మేఘాలు ఏర్పడి ఆ మేఘాల ద్వారా వర్షం కురుస్తుంది. ఇలా సమృద్ధిగా కురిసిన వర్షం వల్ల పంటలు పండి ప్రజలు సమృద్ధిగా ఉండాలి అని ఈ పాసురంలో ఆ అమ్మవారు కోరింది. భక్తి, ప్రకృతి అనే విషయాలు భగవంతుని యొక్క సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తాయి. మార్గశిర మాసంలో ఈ పాసురాన్ని పఠిస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. ప్రజలందరూ తడిసి వర్షంలో ముద్ద అవ్వాలి. మేము చేసే ప్రతి పని కూడా ఆ భగవంతుడి యొక్క దివ్యలీలలే. ఇలా సముద్రం నుంచి పుట్టిన వర్షం మళ్ళీ తిరిగి సముద్రంలో కలిసేట్టుగా ఆకాశంలో మేఘంలాగా మారి గర్జిస్తూ మాకు దండిగా వర్షాలు కురిపించు అని వానదేవుణ్ణి ఆండాళమ్మవారు కోరుతున్నారు. అలాగే విష్ణుమూర్తికి విశాలమైన అందమైన బాహువులు కలిగి పంచాయుధాలతో శక్తివంతుడిగా ఉండి తన కుడి చేతిలో చక్రము, ఎడమ చేతిలో శంఖములాగా, అలాగే శారంగం అనే బాణంలాగా ఆగకుండా వర్షాన్ని కురిపిస్తూ ఈ లోకమంతా కూడా ఆనందపడేలాగా రావు వరుణదేవుడా, మేమంతా నీ వర్షంలో తడిసి మార్గశిర మాస స్నానం చేసి తరిస్తాము. ఇలాగ నువ్వు లోకానికి శుభాన్ని చేకూర్చు. విశాల భుజాలు కలిగిన ఆ పద్మనాభుడి కుడి చేతిలోని కోటి సూర్యకాంతులతో వెలుగుతున్న ఆ సుదర్శన చక్రంలాగా ఈ ప్రపంచానికి నీ వెలుగులు కనబడేట్లుగా మెరవగలవని, అలాగే రాక్షసుని యొక్క గుండెలు పగిలేటట్లుగా ఆ శ్రీహరి ఎడమ చేతిలోని శంఖం ధ్వనిలాగా ప్రతిబింబించేటట్లుగా ఉరమగలగాలి. నువ్వు కురిపించే వర్షధారలు ఆయన చేతిలో ఉన్న శారంగం అనే బాణం నుండి కురిసే వానలాగా ఉండాలి. ఆ వానలో మేము మార్గళి స్నానం చేస్తూ తరించాలి. లోక కళ్యాణం కోసం మేము చేసే ఈ వ్రతానికి నువ్వు కూడా సాయపడాలి అంటూ గోదాదేవి తన గోపికలతో కలిసి వరుణదేవుణ్ణి ప్రార్థిస్తున్నది. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి. ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.